థ్యాంక్ యూ వెరీ మచ్ మాగోజీ. సో ఇప్పుడు మన రవీంద్ర ప్రసాద్ సార్ ఒక వ్యక్తి ఈరోజు సెట్ అయ్యాడు. 500 మంది ఎలా జాయిన్ చేశారు, ఆయన చేసినటువంటి పని ఏంటి, ఈరోజు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, అందరూ షేర్ చేసుకున్నారు. మీరు వినాలనుకుంటారా? ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారములు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీబడీ. ఆర్ యు ఎక్సైటెడ్? ఎక్సైటెడ్? ఎవరైనా సౌండ్ రావట్లేదు. ఈ బిజినెస్ లో కావాల్సింది ఎక్సైట్మెంట్. ఎవరికైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో వారి కోట్ల రూపాయలు ఇందులో సంపాదించడానికి అవకాశం ఉంది. ఓన్లీ ఎక్సైట్మెంట్, ఓన్లీ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్ ఎవరి జీవితంలో ఉందో వారు సాధించగలరు. అది నేను చూశాను, నా జీవితంలో నేను పొందుతున్నాను. నా పేరు రవీంద్ర ప్రసాద్. నేను ఒక చిన్న విలేజ్ లో జన్మించాను. తర్వాత ఆర్మీకి వెళ్ళాను. ఆర్మీలోని కొన్ని సంవత్సరాల సర్వీసెస్ వచ్చి ఈ బిజినెస్ ఆర్మీలో ఉంటుండగా నాకు దొరికింది. అక్కడి నుంచి ఈ బిజినెస్ అనేది ప్రారంభించాను. నా గురించి చెప్పుకుంటూ పోతే ఏమీ కూడా లేదు. యాక్చువల్ ఆలోచిస్తే ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల సర్వీసెస్ వచ్చిన తర్వాత ఆర్మీలోని తర్వాత నీకు ఏంటి సర్వీస్ అంటే ఏంటి, అసలు ఒక జాబ్ పర్పస్ లో ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలోని ఎలా రోజులు గడుస్తాయి అనేది నేను చూశాను. 15 సంవత్సరాల సర్వీస్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ మిగిలేది ఏమిటి అనేది చూస్తే వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కూడా లేదు. ఈ బిజినెస్ నాకు నేను ఢిల్లీలో ఉంటుండగా మా గురుజీ ద్వారా ఈ బిజినెస్ నాకు అవకాశం కల్పించబడింది. ఎప్పుడైతే మొదటి రోజు నేను ప్లాన్ చూశానో, మీలాగే వెళ్ళి ఒక ప్లాన్ విన్నాను. ప్లాన్ విని వెంటనే ఆ ప్లాన్ వెంటనే సైన్ అప్ చేశాను. సైన్ అప్ చేసి అదే రోజు నేను దీనిలో జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత చాలా లెర్న్ తీసుకున్నాను, ఎలా చేయాలి అని నేర్చుకున్నాను. నేర్చుకున్నాక నుంచి నేను బిజినెస్ నెమ్మదిగా జాబ్ లో ఉంటూనే దీన్ని బిల్డ్ చేశాను. ది గ్రేట్ మాగురుజీ వికాస్ బిందాస్ మాగురుజీ से मैं इसका बारे में దీని నుంచి నేర్చుకున్నాను. నేర్చుకోవడం బట్టి ఈ రోజు ఈ బిజినెస్ లోని బిల్డ్ అవడానికి నాకు మా గురించి ఎంతో సహాయం చేశారు. మా గురించి గట్టిగా ఒకసారి క్లాస్ కొడదాం. తక్కువ టైంలో ఎలా బిల్డ్ చేయాలి, చాలా నార్మల్ అడిగితే చాలా మంది టైం ఉండేది కాదు. కానీ ఆ తక్కువ టైంలోనే దీన్ని నేను నెమ్మదిగా బిల్డ్ చేసి ఈ రోజు బిల్ 500 మెంబర్స్ అబోవ్ రీచ్ అవడానికి సహాయపడారు. కమిట్మెంట్ విషయానికి వస్తే నేను ఈ బిజినెస్ లోని నెమ్మదిగా గ్రోత్ ఎప్పుడైతే నా ఆర్మీ జాబ్ కంటే ఎక్కువ శాలరీ దీని నుంచి తీయడం మొదలు పెట్టాను, ఎక్కువ సంపాదించడం మొదలు పెట్టాను, ఆ రోజు ఈ జాబ్ కి రిజైన్ చేసి దీనిలో ఫుల్ టైం ఈ రోజు ఈ బిజినెస్ లోని జనవరి 1 నుంచి ఫుల్ టైం ఈ బిజినెస్ లోని చేస్తున్నాను. ఆ ఎడ్యుకేషన్ విషయంలో వస్తే నేను చదివి మంచి జాబ్ చేద్దామని చెప్పి ఫస్ట్ డిగ్రీ చేశాను. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ ఎస్ఐ అవుదాం అనుకున్నాను. అయితే ఎస్ఐ అయితే సేమ్ మళ్ళీ ఒక బెల్ట్ క్యాప్ పెట్టుకుని నౌకరీ చేయాలి, జాబ్ చేయాలి అని పర్పస్ ఉండేవాడిని. ఎస్ఐ తర్వాత మంచి ఎడ్యుకేషన్ చేసి ఏ టీచర్ అవుదాం అని చెప్పి ఎంఏ చేశాను. తర్వాత కూడా మళ్ళా చూస్తే సేమ్ వాళ్ళ జీవితం కూడా అలాగే 35,000 40,000 తీసుకుని వాళ్ళ జీవితం కూడా లాస్ట్ కి ఒక పెద్ద అచీవ్మెంట్ అనేది చూడడానికి కూడా అవకాశం అనేది లేదు. తర్వాత బీబీఐ ఇవన్నీ చేసినప్పుడు కూడా లాస్ట్ కి ఈ గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ అనేది నాకు దొరికింది. దొరికిన తర్వాత దీన్ని విడవకుండా ఈ బిజినెస్ ని కొనసాగించాను. ఈ రోజు 500 టీమే, కానీ ఫ్యూచర్ లోని నా టీం ఇక్కడ కొన్ని వందల మంది ఇదే విశాఖపట్నం నుంచి వందల మంది. ఎందుకంటే ఈ రోజు ఎంతో నిరుద్యోగ సమస్య ఉంది. నేను అనుకునేవాడిని ఆర్మీలో ఉంటుండగానే చాలా మందికి ఆర్మీలో భర్తీ చేద్దాం అని చెప్పి చాలా మందికి నాకు ఎంత అవకాశం ఉంటే వచ్చిన వాళ్ళు కూడా ఒక 10 మంది రన్నింగ్ తీసుకెళ్ళడం, వాళ్ళతో పర్యటించడం, వాళ్ళు తీసుకెళ్లి మనం భర్తీ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. కానీ ఒకే ఒక్కరి సహాయపడడం కానీ ఎవరికి సహాయపడలేకపోయింది. కానీ ఈ బిజినెస్ ద్వారా కొన్ని వందల మంది వేల మందికి అవకాశం కల్పించడానికి ఈ బిజినెస్ సహాయం చేసింది. ఈ రోజు కొన్ని వందల మంది ఉన్నారు, కానీ ఫ్యూచర్ లో కొన్ని వేల మంది ఈ బిజినెస్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఈ బిజినెస్ ద్వారా పవర్ అలాంటిది.
చాలా మార్కెట్స్ వచ్చాయని చాలా మంది చెప్తారు. కానీ ఈ బిజినెస్ లో చూసిన తర్వాత ఈ బిజినెస్ లో పవర్ చూసాను. నేను పవర్ చూసి ఈ రోజు ఈ బిజినెస్ తో నమ్ముకొని చేస్తున్నాను. నాతో ఎవరైతే కమిట్మెంట్ తీసుకొని ఆఖరి వరకు 3-4 సంవత్సరాలు పనిచేస్తారో వాళ్ళు 100% డైమండ్ అవుతారు. ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో ఈ రోజు వరకు ఈ బిజినెస్ లోని ఎవరైతే 4 సంవత్సరాలు చేశారో ఎవరు కూడా ఆపలేరు. 4 సంవత్సరాల్లోని డైమండ్ షిప్ 100% తీసుకున్నారు. ఇంకా వికాస్ గురించి అయితే ఓన్లీ 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వకముందే తన డైమండ్ షిప్ ఈ బిజినెస్ తీసుకున్నారు. ఎలాంటి వ్యక్తి అయినా సరే ఓన్లీ 4 సంవత్సరాలు చేస్తే 100% కొన్ని మన లైఫ్ లోని 40-60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా సంపాదించడానికి ఓన్లీ ఇందులో 3 to 4 years లోని 4 సంవత్సరాలు సంపాదించడానికి అవకాశం ఉంది. ఓన్లీ మీరు చెప్పండి, కేవలం మనము పనిచేసేది ఒక్కరిగానే పని చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు పని చేయండి ఒక్కరిగానే పని చేస్తున్నాం. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఏ జాబ్ చేసినప్పుడు కూడా ఒక్కరి ఓన్లీ ఇండివిజువల్. మీరు వర్క్ చేస్తారు, మీరు మ్యారేజ్ చేసుకోకపోతే ఒక్కరిగా వర్క్ చేశారు, మీరు మ్యారేజ్ అయింది, ఇద్దరు వచ్చారు, తర్వాత 2 సంవత్సరాలు పోయింది, బాబు పుట్టాడు, తర్వాత 1 సంవత్సరం పోయింది, ఇద్దరు పుట్టారు. కానీ మీ సంపాదన ఒకటే. మీ సంపాదన ఫస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే సంపాదన 20,000, 30,000, 30,000, 40,000, 50,000 అదే సంపాదన. మీ సంపాదనలో మార్పు లేదు. కానీ మీకు తినేవారు నలుగురు. వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళకి 20-22 సంవత్సరాలు 23 సంవత్సరాలు వచ్చే వరకు మీరు కేవలం మీరు సంపాదించే 30,000, 40,000 రూపాయలు, 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి పోషించాలి. మనుషులు పెరుగుతున్నారు కానీ సంపాదన పెరగలేదు. ఓన్లీ ఇండివిజువల్ వర్క్. మనం చేసే బిజినెస్ ఈరోజు టీం వర్క్. కొన్ని వందల మంది నీకు తెలియదు నీ టీం ఎక్కడి నుంచి పని చేస్తుందో నీ కింద కొన్ని వేల మంది, 100 మంది నీ కింద వచ్చి నీ కొరకు పని చేస్తారు, నీ కొరకు పని చేస్తారు. ఈ రోజు నీ కొరకు నా కొరకు నార్మల్గా చూస్తే జాబ్లో ఎవరు పనిచేసేవాళ్ళు. నీవు జాబ్లో చేస్తే నీ కింద 100 మంది, 20 మంది, 30 మంది ఉండొచ్చు. కానీ వారి జీతం ₹1 కూడా నీ అకౌంట్ లో పడతదా? ఎవరైనా పెద్ద జాబ్ చేసే ఉండొచ్చు, మంచి అధికారి ఉండొచ్చు, కానీ వారి కింద పని చేస్తే ఒక్కరి జీతం అయినా సరే నీ రూపాయి ఏటీఎం నుండి పడదు. మనం సంపాదించే సంపాదన ఎలా ఉంటుందంటే కేవలం ఎలాగైతే మన ఏటీఎం మిషన్లోని ఏటీఎం పెడితే వాటి దగ్గర అమౌంట్ వస్తుంది. కానీ మనం దాని ముందుని ప్రతిరోజు కూడా ఫ్యాక్టరీలోనో ఏ ఆఫీసులోనో రోజుకు మనం ఏటీఎం మిషన్ పెట్టక ముందు ప్రతిరోజు వెళ్ళి అక్కడ జాబ్ చేస్తే ఒకటో దగ్గర ఏటీఎం పెడితే డబ్బులు వస్తాయి. కానీ ఈ బిజినెస్ అలాంటిది కాదు. బిజినెస్ ఎలాంటిదంటే నువ్వు కొన్ని రోజులు పని చేసి ఒక టీం, ఒక నెట్వర్క్ తయారు చేసావంటే నువ్వు ఎక్కడ ఉన్నా నిద్రపోయినా నీకు పని జరుగుతుంది, నువ్వు ట్రావెల్ చేసినా పని జరుగుతుంది, నువ్వు ఎక్కడ తిరిగినా సరే నీ పని అంటూ జరుగుతుంది. కానీ మనం చేసే వాటిలోని జరుగుతుందా? ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదు, నీకు జీవిస్తాడా? మైనస్ చేస్తాడు అందులో నుంచి. కానీ ఈ బిజినెస్ నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వు ఫ్లైట్లో వెళ్తున్నా లేకపోతే సైకిల్ మీద వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే నీకంటూ కొంత నెట్వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పని చేస్తూ ముందుకు పోతారు. అలాంటి బిజినెస్ దొరికినందుకు నిజంగా థ్యాంక్స్ గాడ్. నిజంగా జీసస్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు అలాంటి బుద్ధి ఇచ్చాడు. ఈ బిజినెస్ లో చాలా మందికి ఎంతో ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, అన్ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, కానీ ఆ బుద్ధి లేకపోవడం వల్ల ఇలాంటి బిజినెస్ కి ఎంతమంది చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినిపించుకోరు. వాళ్ళు కూడా నార్మల్ అనుకుని వదిలేస్తారు. నిజంగా నాకు కూడా నేను అలాంటి దేవుడి కానీ నిజంగా జీసస్ అలాంటి బుద్ధిగా ఇవ్వకపోతే ఈ రోజు నేను ఈ బిజినెస్ లో ఉండేవాడిని కాదు. కొన్ని వందల మందికి ఈ అవకాశాన్ని కల్పించే అవకాశం లేకపోయి ఉండొచ్చు. ఇలాగ నేను కూడా ఎక్కడో జాబ్ చేసుకుంటూ నడుచుకుంటూ నా జీవితం గడిపేవాడు. కానీ ఇక్కడ ఆ బిజినెస్ తాలూకా పవర్ అనేది ఇక్కడి నుంచి నేను చూశాను. అచీవ్మెంట్ విషయంలోకి వస్తే ఈరోజు నార్మల్ గా జాబ్ చేస్తున్నప్పుడు ఒక బైక్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఒక కారు కొనుక్కోవాలన్నా ఆలోచించి 17 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ కొనడానికి అవకాశం లేదు. ఒక బండి కొనుక్కోవాలన్నా సరే 100 సార్లు ఆలోచించాలి. పిఎఫ్ తీయాలా లేకపోతే ఏం చేయాలి అని ఆలోచించే పని వచ్చింది. కానీ బిజినెస్ వారం రోజుల్లో కూడా, నెల రోజుల్లో కూడా నువ్వు బండి తీసుకునే అవకాశం, కారు తీసుకునే అవకాశాన్ని ఇక్కడి నుంచి
ఆ షార్ట్ టర్మ్ గోల్ నుంచి మీరు తీసుకోవడానికి, మిడ్ టర్మ్ గోల్ నుంచి మీరు తీసుకోవడానికి అవకాశం ఈ బిజినెస్ కనిపిస్తుంది. మిగతా ఏ సెక్టర్స్ లో కూడా మీరు అనుకున్నట్టు మీ కళలు నెరవేరవు. కానీ ఈ బిజినెస్ మీ కళలే కాదు, మీ ఫ్యామిలీ కళలు, మీ పిల్లల కళలు ప్రతిదీ కూడా నెరవేర్చుతారు. ఎందుకంటే నేను చూశాను, ఫ్యామిలీకి ఏదైనా సరే ఒక మంచి అకేషన్ వచ్చింది, ఒక గోల్డ్ కానీ లేకపోతే ఏదైనా కొనివ్వాలన్నా సరే 10 సార్లు ఆలోచించాలి కొనివ్వాలండి. కానీ ఈ బిజినెస్ ప్రతి దాన్ని కూడా ఇస్తారు. ఇప్పుడు నేను ఇంకా మొదటి రోజుల్లో ఉన్నాను, కానీ నాకంటే ముందు గురించి మా గురిలో ఈరోజు దీంట్లో నుంచి పెద్ద మంది, వేల మంది ఈరోజు ఈ బిజినెస్ నుంచి వాళ్ళ యొక్క జీవితాలు మార్చుకున్నారు. అయితే నిజంగా చూస్తే మనం అంటాం డ్రీమ్స్, కళలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ మనం సంపాదిస్తాం కాబట్టి మనం సంపాదిస్తున్న మన కళలు ఎలాగైనా అణిచి మంచిదాన్ని ఉంచుకోవాలి. కానీ ఎప్పుడైనా మీరు నిజంగా హృదయపూర్వకంగా ఎప్పుడైనా మీ వైఫ్ని, ఎవరైతే పెళ్ళైందో వారి వైఫ్ ఎప్పుడైనా అడిగారా, నువ్వు ఏ కావాలని కోరుకుంటున్నావు, నువ్వు ఎలా జీవించాలని కోరుకుంటున్నావు, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అని ఎప్పుడైనా మీ వైఫ్ని మీరు అడిగారా? అడిగి చూడండి, తెలుస్తుంది వాళ్ళు ఎన్ని కోరికలు దాగి ఉన్నాయో మీకు తెలుస్తుంది. కానీ ఎప్పుడు అడిగినా, ఎందుకంటే అడిగితే భయం, అన్నాడు ఏమడుగుతారా, ఏమి ఇవ్వగలమా లేదా అని మనకి భయం. కానీ నిజంగా అడిగి చూడండి, మీకు తెలుస్తుంది మీరు ఎన్ని కోరికలు, మీ పిల్లలను ఎన్ని కోరికలు, పిల్లల ప్రతిలో చూడండి, వాళ్ళు ఎన్నో ఆశిస్తారు. బయట వచ్చినప్పుడు సైకిల్ మీద వెళ్ళాలి, మంచి మా నాన్నగారు కూడా మంచి ఎప్పుడు కూడా నాతో గడపాలి టైం అంటుంది. కానీ మనం చేసే జాబులోని ఏ కంపెనీలో పనిచేసినప్పుడు కూడా మనం పిండుకు తింటాడు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. నువ్వు 10 గంటల రాబడికి మీ అబ్బాయి పడుకుని పెట్టుకోండి. ఎప్పుడు పెరుగుతాడో మీకు తెలియదు, మీ అబ్బాయి ఎప్పుడు పెరుగుతాడో తెలియదు. ఉదయం అవుతుంది, మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం, వెళ్ళిపోతాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇలాగే జీవితం గడుపుతున్న వాళ్ళతో క్వాలిటీ టైం కూడా గడపడానికి మీకు అవకాశం దొరకదు. కానీ ఈ బిజినెస్ ఓన్లీ 3 సంవత్సరాలు నువ్వు క్వాలిటీ టైం పెట్టిందని గడిపితే మాత్రం తర్వాత నీతో టైం దొరుకుతుంది, డబ్బులు రెండు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇక్కడి నుంచి మనకి చాలా ఎక్కువ మనకి దొరుకుతుంది. ఈ రోజు ఎవరిదైనా సరే, నేను కూడా మామూలు ఈ బిజినెస్ లో రాకముందు ఎవరైనా కావాల్సిన వ్యక్తితో మాట్లాడాను. జస్ట్ చిన్న ప్రపంచం, నా ఫ్యామిలీ, మేము కొంతమంది, బస్ ఇంతే. దీంతోనే నా ఫ్యామిలీ వచ్చామా, 4 రోజులు గడిపామా, వెళ్ళిపోయాము. కానీ ఎవరు కూడా ఒక ఫ్రెండ్స్ అనేది కానీ ఒక పెద్ద సర్కిల్ అనేది కానీ నాకు ఉండేది కాదు. కానీ ఈ రోజు ఈ బిజినెస్ నుంచి ఎవరైనా కావడానికి రెడీ. అందుకని సిఐ అవని, ఎస్ఐ అవని, లేకపోతే పెద్ద వ్యక్తులని, ప్రతి వ్యక్తిని కూడా ఇందులో నుంచి కలవడానికి మనకి అవకాశం ఉంది. వాళ్ళతో మనం కలిసి మన బిజినెస్ షేర్ చేసుకొని ఈ బిజినెస్ లో ఎంతో మంది ఈరోజు చార్టర్డ్ అకౌంట్స్, ఎస్సీఏ, ఎస్ఐ చాలా మంది ఓన్లీ చిన్న క్లాస్ బిజినెస్. ఈరోజు చెప్పండి, ఈరోజు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు నెలకి లక్షలు సంపాదించారు ఎవరున్నారా? ఉన్నారా? ఎవరైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించి చేసి వాళ్ళకి అక్కడ కార్లు కానీ బంగ్లాలు కానీ కొనేవాళ్ళు కనిపించారు మీకు? వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియా కానీ అమెరికాలో కానీ ఎక్కడైనా పెద్ద కాన్వెంట్ స్కూల్స్ లో చదివించిన కనిపించారు మీకు? కనిపించారు. చూడండి కావాలంటే ఈ రోజు ప్రపంచం ప్రజలు పరుగులు తీసుకున్న జాబ్ ఎవరైతే కొందరు ఏమమ్మా ఏంటి నీకు, నువ్వేం చదువుతున్నా, ఏం చేస్తుంటే నీ డ్రీమ్ ఏంటంటే, నా డ్రీమే జాబ్ అన్నారా? నా డ్రీమే జాబ్. డ్రీమ్ అంటే జాబ్ ఏంటి? నీ డ్రీమ్ అంటే పెద్ద బంగ్లా కట్టాలి, పెద్ద ఇల్లు కట్టాలి, ఇది నీ డ్రీమ్. కానీ ఇక్కడ ఏమంటారు, ఓన్లీ నా డ్రీమే జాబ్. డ్రీమ్ జాబ్ లో డ్రీమ్, నీ డ్రీమ్ ఎక్కడ వచ్చింది? కానీ జాబ్ గురించి తాపని చెప్పట్లేదు. కానీ ఈ బిజినెస్ అనేది నువ్వు చేస్తే పని చేస్తూనే ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. అక్కడి నుంచి నువ్వు ఈ బిజినెస్ లోని ఒక డెప్త్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ నీకు నువ్వే ఏ జాబ్ చేయాలా లేకపోతే బిజినెస్ చేయాలా అనేది నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అక్కడి నుంచి బిజినెస్ అనేది కొనసాగుతుంది. నిజంగా ఈరోజు మీరు నిజంగా లక్కీ, నేను లక్కీ. ఎందుకంటే నేను కొంతమందికి చెప్పడానికి నా యొక్క ఎక్స్పీరియన్స్, ఈ బిజినెస్ లో నేను ఎలా వచ్చాను, ఎలా చేశాను అని చెప్పడానికి ఒక అవకాశాన్ని నిజంగా మా గురించి నిజంగా ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించారు మీ ముందు చెప్పడానికి. మీరు కూడా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోండి. మీ గురించి కాకపోయినా మీ పిల్లల గురించి, మీ వైఫ్ గురించి, మీ వెనకాలనే తల్లిదండ్రుల గురించి మీరు నిర్ణయం తీసుకోండి.
ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని మీ బిజినెస్ లోని ఇన్వాల్వ్ అవ్వండి. మీ బిజినెస్ నుంచి పెద్ద బిల్డ్ చేసి అన్లిమిటెడ్ గా సంపాదించి అనేక మందికి, ఓన్లీ సంపాదన అంటే అనుకుంటే చాలా మంది సంపాదించే పెద్ద బంగారు కావాలి కట్టడం కాదు, నువ్వు ఒక వ్యక్తికి సహాయపడేవాడిగా ఉన్నావా, ఒక వ్యక్తికి ఒక పూట అన్నం పెట్టేవాడిగా ఉన్నావు. ఈ రోజు సంపాదించేది అరకొరగా సంపాదిస్తున్నాం మనం. దాని ద్వారా ఎవరికైనా సహాయపడాలన్నా మనం సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఈ రోజు నేను ఈ బిజినెస్ గురించి ఎందుకు చేస్తున్నానంటే డబ్బులు అనేవి వస్తాయి. నిజంగా నా హృదయపూర్వక కమిట్మెంట్ చెప్తున్నాను. ఈ రోజు ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నానంటే నేను కొన్ని ఎన్నోసార్లు జాబ్ చేస్తామని అనుకునేవాడిని. చాలా మందికి అనాథాశ్రమానికి నా దగ్గర ఉన్న డబ్బుల్ని నేను పంపించేవాడిని, చాలా అనాథాశ్రమానికి కాబట్టి పంపించేవాడిని. కానీ ఈ రోజు ఈ బిజినెస్ నుంచి నేను సంపాదించి నా గురించి నేను వాడుకుంటాను కాకుండా అనేక మందికి అనాథాశ్రమానికి చాలా వాటికి నేను డొనేట్ చేయాలని నా మైండ్ ఎప్పటి నుంచో చాలా ఆలోచన కలిగి. ఎందుకంటే ఈ బిజినెస్ చాలా కానీ మీరైతే డబ్బులు గురించి డబ్బులు వస్తాయి, కానీ చాలా మందికి సహాయపడాలని నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా మంది అనాథ ఆశ్రమం దిమాపడి ఉన్నప్పుడు ఆశ్రమానికి వెళ్ళేవాడిని. వాళ్ళ జీవితం చూసినప్పుడు చాలా అనిపించింది. ఒక మధ్యాహ్నం ఉండేది, రాత్రి ఉండేది కాదు, రాత్రి ఉంటే మార్నింగ్ ఉండేది కాదు. అవన్నీ చూసినప్పుడు సంపాదించి ఇవ్వాలనుకునేవాడిని కానీ ఎప్పుడు ఇవ్వలేకపోయాడు. కానీ ఈ బిజినెస్ నేను సంపాదిస్తాను, రాత్రి అయినా పగలైనా సంపాదించి బిజినెస్ నుంచి బిల్డ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి అనేక మందికి నేను సహాయపడతాను. సెక్యూరిటీ విషయం వస్తే ఈరోజు ఈ బిజినెస్ లో ఎంతో మంది మిస్టర్ శ్యామ్ సుందర్ ఈ బిజినెస్ నుంచి ఓన్లీ 300 మంది నెట్వర్క్ తయారు చేశాడు గాజాబాద్ నుంచి. మిస్టర్ శ్యామ్ సుందర్ గురించి 300 మంది నెట్వర్క్ తయారు చేశాడు. కానీ ఆ 300 నెట్వర్క్ తను ఎవరికి ఎప్పుడైనా అవుతుందో తెలియదు, కానీ అతను రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. కానీ ఈ రోజు కూడా వాళ్ళ పిల్లలకి ముగ్గురు మగపిల్లలు కూడా వారు పర్ వీక్ 2 lakhs వాళ్ళ భర్తకి వాళ్ళ భార్యకి ఈ రోజు కూడా వెళ్తారు. ఎందుకంటే సెక్యూరిటీ ఈరోజు 2 లక్షలకి ఏవో అతని టీం అనేది పనిచేస్తుంది. అతను చనిపోయాడు కానీ అతను టీం చనిపోలేదు, అతని టీం అనేది కంటిన్యూషన్ నడుస్తుంది. ఈ రోజు మనం వెళ్ళిపోవచ్చు కానీ మన వెనక వాళ్ళకి మనం ఇప్పుడున్న సెక్యూరిటీ తర్వాత మనం ఇవ్వలేము. కానీ బిజినెస్ నుంచి ఆ సెక్యూరిటీ అనేది మనం కల్పించగలుగుతాం. 100% సెక్యూరిటీ కల్పించాలి. ఈ రోజు నేను ఈ బిజినెస్ ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా నా టీం అనేది ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటది. ఆ టీం అనేది నడుస్తూనే ఉంటది. కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది బిజినెస్ లో జాయిన్ అవుతారు, కొన్ని వందల మంది బిజినెస్ లో వస్తారు. అనేక మంది ద్వారా లాభం ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు చేసే జాబ్ లో కానీ నేను చేసే జాబ్ లో కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా జాబ్ చేసే జాబ్ లో ఎవరు కూడా ఎవరికి సెక్యూరిటీ అనేది ఇవ్వలేదు. కానీ ఈ బిజినెస్ అనేది సెక్యూరిటీ ఇస్తుంది. నువ్వు ఇప్పుడు ఎలా నడుస్తున్నావు నీ ఇల్లు, నువ్వు లేకపోతే అలా నడుస్తుందా? ఒకసారి ప్రశ్న వేసుకొని చూసుకోండి. ఎస్ ఆర్ నో? ఎప్పుడైనా సరే నువ్వు ఇప్పుడు 10,000, 20,000, 30,000, 40,000 సంపాదించబడుతున్నావు నీ ఫ్యామిలీకి. నువ్వు లేకపోతే నువ్వు ఎలా ఇప్పుడే సంపాదించబడుతున్నావు అదే విధంగా నడుస్తుందా? నడవదు. కానీ ఈ బిజినెస్ లోని నువ్వు ఉన్నప్పుడు ఎలా నడుస్తుందో లేనప్పుడు కూడా అంతకి రెట్టింపు విధంగా నడుస్తుంది ఈ బిజినెస్. అది బిజినెస్ లో ఉన్న పవర్. చాలా మంది చెప్పొచ్చు ఇది మీద అది వచ్చింది ఇది వచ్చింది చెప్పొచ్చు, కానీ ఏదైనా సరే ఒక క్వశ్చన్ మీద వచ్చినాను. ఎందుకంటే ఏదైనా సరే డూప్లికేట్ ముందు వస్తుందా, ఒరిజినల్ ముందు వస్తుందా? ఒరిజినల్ ముందు వస్తుంది. కొంతమంది వ్యక్తులకి ఒరిజినల్ దొరుకుతుంది, కొంతమందికి డూప్లికేట్ దొరుకుతుంది. డూప్లికేట్ దొరికిన వ్యక్తి అనుకుంటాడు మొత్తం ప్రపంచం అంతా డూప్లికేట్ అనుకుంటాడు. ఆ వ్యక్తి ఒక్క రోజు కూడా ముందుకు వెళ్ళలేడు. ఒరిజినల్ దొరికిన వ్యక్తి వాడు ముందుకు వెళ్తాడు. కానీ డూప్లికేట్ దొరికిన వ్యక్తి కొంతమంది ఉంటారు, అయితే మంచిది కూడా ఉండొచ్చు అని పాజిటివ్ మైండ్ ముందుకు వెళ్తారు. వాళ్ళకి 100% గా ఒరిజినల్ కంపెనీ అనేది దొరుకుతుంది. నాకు కూడా అలాగే ముందు చేశాను, కానీ నేను నిలుతూనే ఉంచుతాను. థ్యాంక్స్ సెక్యూర్ లైఫ్. మీ యొక్క ఎక్సలెంట్ స్పీచ్ ని నాకు అందించి ఈ స్పీచ్ వింటుంటే నాకే రోమాలు
పొడుచుకుంటున్నాయి. సో మీకు ఈ రోజు కొన్ని విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ యొక్క సక్సెస్ఫుల్ లీడర్ ద్వారా నేను విన్నాను. అటువంటి వ్యక్తి మాటలు వింటుంటే నాకే ఎక్కడో ఏదో తెలియనటువంటి ఒక గొప్ప ఎక్సైట్మెంట్ రాసుకుంది, ఏదో అగ్గి పుట్టుకుంది. సో మీకు పుట్టుకోలేదా? పుట్టుకోలేదా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మన యొక్క ఈ యొక్క దారిలో ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో